ఎవరివన్ ఎమ్మి సప్పటి నిమ్మకాయ పప్పు చేస్తున్నా. ఇది పెసరపప్పు ఉడకపెట్టి కొద్దిగా వాటర్ ఇలా వేసుకొని పక్కన పెట్టేసి ఇక్కడ తాలింపుకి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ తీసుకున్నా నేను తాలింపుకి. దీంట్లో నేను జీలకర్ర వేస్తలేను, ఓన్లీ ఆవాలు తాలింపుకి. నిమ్మకాయ పప్పు కదా, ఆవాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు, కొద్దిగా కొత్తిమీర. ఇలా మంచిగా ఫ్రై అయినాయి కదా పచ్చిమిరపకాయలు. ఇది సప్పటి పప్పు కాబట్టి మనం ఇలా తాలింపు. ఇప్పుడు దీంట్లో హాఫ్ లెమన్ వేస్తున్నా నేను. ఇంత పప్పు క్వాంటిటీకి హాఫ్ లెమన్ సరిపోతుంది. తగినంత ఉప్పు. లెమన్ వేసినప్పుడు ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. లెమన్ కాంబినేషన్లో ఉప్పు కొద్దిగా లైట్గానే తక్కువనే ఉండాలి, మరి ఎక్కువ ఉండొద్దు. ఇలా కొంచెం ఒక్కసారి ఒక ఉడికొస్తే సరిపోతుంది మనకు. ఈ క్వాంటిటీ ఉంటే చాలా బాగుంటుంది అన్నంకి. చెప్పగా ఓన్లీ పచ్చిమిర్చి ఇలా ఒకసారి ఉడికితే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎమ్మి నిమ్మకాయ పప్పు రెడీ అయింది మనకు.